ఈసారి మహానాడు గిన్నెస్ బుక్ లో ఎక్కబోతోందని ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. 2 రోజుల్లో మొత్తం 20 తీర్మానాలు చేయబోతున్నామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమానికి వైసీపీ అడ్డుపడటం, రాజధాని పోలవరంపై వైసీపీ హయాంలో చేసిన అరాచకాలపై చర్చిస్తామన్నారు. వైసీపీ తీరును ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. మహానాడులో రాజకీయ తీర్మానం కూడా ఉంటుంది అంటున్న ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ ఏడాది మహానాడు అంగరంగ వైభవంగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ భావించింది. కానీ పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కారణంగా ఈసారి మహానాడిని హైబ్రిడ్లో మోడ్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ, అదేవిధంగా రాష్ట్రంలో ఉండే 175 నియోజకవర్గాలతో పాటు తెలంగాణ, అండమాన్లో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపటి నుంచి జరగబోయే మహానాడులో అసలు ఎన్ని తీర్మానాలు చేయబోతున్నారు, ఈసారి మహానాడు కొన్న విశిష్టత ఏంటి, మహానాడు థీమ్ ఏమిటి అనే అంశాలు కూడా ఆయనతో మాట్లాడదాం. సార్, మహానాడు రేపటి నుంచి జరగబోతుంది, మొత్తం ఎన్ని తీర్మానాలను ప్రవేశపెట్టబోతున్నారు? వరుసగా మొదటి రోజు రేపు 27వ తేదీ ఎన్ని, 28వ తేదీ ఎన్ని తీర్మానాలను ప్రవేశపెట్టారు? ఆయిల్ సంక్షోభాన్ని మరి ప్రపంచ దేశాలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం భారతదేశం మీద పడకుండా ఉండాలి అంటే దాన్ని మనం పొదుపు మార్గం ఎన్నుకోవాలని చెప్పేసి మా జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మేము మహానాడిని కేంద్ర పార్టీ కార్యాలయంలో మంగళగిరిలో సుమారు 300 మందితో, ఇందులో మా జాతీయ అధ్యక్షులు, అలాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్లు, పోలిట్ బ్యూరో అంతా కూడా స్టేజ్ మీద ఉంటారండి. ప్రతి సెంటర్లో కూడా ఒక రీజనల్ పార్టీకి ఇన్ని సెంటర్స్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం అనేది చరిత్ర కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకపోతే రాజకీయ రెజల్యూషన్కి వచ్చేసరికి మాకు 20 రెజల్యూషన్స్ తీసుకున్నామండి. 16 రెజల్యూషన్స్ ఆంధ్రప్రదేశ్కి, 4 రెజల్యూషన్స్ తెలంగాణకి. సో 10 రెజల్యూషన్స్ ముందు రోజు, సెకండ్ రోజు ఇంకో 10 రెజల్యూషన్స్ ఉంటాయండి. దీని మీద ఆల్రెడీ మన ప్యానల్ స్పీకర్స్ అందరం కూడా పెట్టడం జరిగిందని చెప్పి. ఎంతమంది మాట్లాడతారు ఈ 2 రోజులు? మాకు 65 నుంచి 80 మంది ప్యానల్ స్పీకర్స్ తీసుకున్నామండి. సార్, ఇప్పుడు మీరు పార్టీ సెంట్రల్ ఆఫీసులో ఉన్నారు. సెంట్రల్ ఆఫీస్ నుంచి నియోజకవర్గాలకి, అదేవిధంగా క్లస్టర్ల వారీగా గ్రామ స్థాయి వరకు, మారుమూల ప్రాంతం వరకు కూడా వెళ్తుంది అంటున్నారు. టెక్నికల్ గా సింక్రనైజ్ అయిందా మొత్తం? మీరు ఇప్పుడు కంట్రోల్ రూమ్ పెట్టి కంట్రోల్ రూమ్ నుంచి చూస్తున్నారు. మీరు గిన్నిస్ బుక్ రికార్డ్స్ ఎక్కాలి అని అంటే 1875 క్లస్టర్స్ కూడా మీరు ఇక్కడ నుంచి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయ్యి ఇంటిగ్రేట్ అయితే కదా అక్కడికి. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా? మీకు ఇప్పటికీ మేము 1875 క్లస్టర్స్ గాను 1851 క్లస్టర్స్కి ఆల్రెడీ మేము మ్యాపింగ్ చేసామండి. వేర్ టెక్నికల్ స్టాఫ్, మనకి నెట్ అవైలబిలిటీ ఉంది, స్క్రీన్ అవైలబిలిటీ ఉంది, ల్యాప్టాప్ అవైలబిలిటీ ఉంది, అలాగే కెమెరాస్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ టెక్నికల్ టీం పెట్టి మేము చేసామండి. తర్వాత అండి, మీరు ఈ 2 రోజుల మహానాడు సందర్భంగా మొన్న సీఎం గారు చెప్పారు, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని అడ్డుకోవటం, అదేవిధంగా చిలవలు పలవలు చేసి అధికార పార్టీపై దుష్ప్రచారం చేయటం, రాజధానిని అడ్డుకోవటం, రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చినప్పటికీ కూడా మేవిగన్ అని పేరు చెప్పటం, ఇవన్నీ కూడా మేము ఈ మహానాడు వేదికగా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే శక్తుల మీద మేము పోరాడాలి అని, అదేవిధంగా వాళ్ళని ప్రజలకి వాళ్ళ విషయం తెలియజేయాలని చెప్పి కూడా మేము చర్చించి తీర్మానం చేస్తామని చెప్తున్నారు. ఉందా అటువంటి తీర్మానం? ఉందండి. అంటే ఇప్పుడు ఈ రెజల్యూషన్స్లో మేము ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు, మేము ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, మేము చేస్తున్నటువంటి అభివృద్ధి, మేము చేస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి సంక్షేమంతో పాటు ఈ గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు పైన కూడా మాట్లాడబోతున్నామండి. ఏ విధంగా ఇప్పుడు పరిపాలన సాగుతుంటే ఏ విధంగా అడ్డుకుంటున్నారు అన్న దాని మీద, దుర్మార్గపు ఆలోచనతోనే ప్రతిపక్షం వెళ్తుందో దాని మీద కూడా మాట్లాడబోతున్నాం. తర్వాత అండి, పొలిటికల్ రెజల్యూషన్ ఏంటి? ప్రతి మహానాడులో కూడా రాజకీయ తీర్మానాలు చేస్తున్నారు. పొలిటికల్ రెజల్యూషన్ ఏం చేయబోతున్నారు? రాష్ట్ర ప్రజలకు ఏం పిలుపునివ్వబోతున్నారు? కేంద్రం నుంచి వస్తున్న సహకారం కానీ, లేకపోతే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి మీరు పదే పదే చెప్తున్నారు. పొలిటికల్ రెజల్యూషన్ సంబంధించి ఏంటంటే ఈ రాష్ట్రం ఏ విధంగా మనం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం చేయడానికి కావాల్సినటువంటి వనరులు ఏంటి, ఏ విధంగా మనం ఉండాలి, ఎలాగ సన్నిద్ధంగా ఉండాలి, దానిపైన ప్రజలందరూ ఏ విధంగా సహకారం అందించాలన్న దాని మీద ముందుకు వెళ్తున్నాడు. స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలుగానే మా తీర్మానాలన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మహానాడుకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది మహానాడుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయాయని పల్లా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి.